హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. మనందరికీ తెలుసు 2019 నుంచి 2021 వరకు కరోనా 2 వేవుల్లో దేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని అల్లాడించింది. చాలామంది జీవితాలు కోల్పోయారు, చాలామంది ఇంకా తమ సర్వస్వం కోల్పోయారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు తాజాగా కోవిడ్ కేసులు భారతదేశంలో పెరుగుతున్నాయి. సో దీని పట్ల జనాల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ రోజుకి 8 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో అసలు దేశంలో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మనందరం వ్యాక్సినేషన్ తీసుకున్నాం, దాని తర్వాత వచ్చిన థర్డ్ వేవ్ని కూడా మనందరం బీట్ చేసాం. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు సడన్గా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొత్తగా JN.1 వేరియంట్ అనేది వచ్చింది. ఏంటి ఈ JN.1 వేరియంట్ అంటే, ఇది ఒమిక్రాన్ వేరియంట్కి సబ్ వేరియంట్. అంటే కోవిడ్-19 వేరియంట్ నుంచి ఒమిక్రాన్ వచ్చింది, ఒమిక్రాన్ నుంచి మళ్ళీ ఇప్పుడు సబ్ వేరియంట్గా JN.1 వేరియంట్ వచ్చింది. ఈ JN.1 వేరియంట్ వల్ల సాధారణంగా జనాల్లో జలుబు అనేది వస్తుంది. ఈ జలుబు కారణంతో పాటు ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే రోహిణి కార్తె అంటే ఈ క్రమంలో ఇక్కడ బాగా ఎండలుగా ఉండే ప్రాంతం. మే 15 నుంచి మే 30 వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయం. కానీ ఈ క్రమం ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 15 రోజుల్లో మనకు వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షపాతాలు కూడా నమోదైనాయి. ఒక్కసారిగా వాతావరణం మారడం, దాంతోపాటుగానే జనాల్లో ఎవరైతే ఎక్కువగా డిహైడ్రేట్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ జలుబు వస్తుంది, జలుబు తర్వాత జ్వరం వస్తుంది, జ్వరంతో పాటు దగ్గు యాడ్ అవుతుంది. ఇవి 3 కోవిడ్కి బేసిక్ లక్షణాలు. ఈ మూడిటితో పాటుగానే కొత్తగా టేస్ట్ పోవడం అనేది కోవిడ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్. అది టేస్ట్ పోయిన తర్వాత అప్పటికి జనాలు ఏమవుతుందంటే ఇంకా మనం ఐసోలేషన్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అయితే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మన కరోనా ఎందుకు వస్తుందని చెప్పేసి చాలా మందిలో అపోహ ఉంది. అలా కాదు. వైద్యులు ఏం చెప్తున్నారంటే, కరోనా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కరోనా అంటే నిజంగా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి మన దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి బాడీలో. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో కొత్తగా వస్తున్న కేసుల గురించి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ JN.1 వేరియంట్ వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, దాంతోపాటు శానిటైజర్లు, షేక్ హ్యాండ్లు ఇవ్వడం లాంటివి తగ్గించాలని, కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకున్నామో సేమ్ అలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవడంతో పాటు మన ద్వారా పక్కన వారికి సంక్రమించేదాన్ని చాలా తగ్గించవచ్చని వైద్యులు చెప్తున్నారు. సో కరోనా కొత్త కేసుల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎస్పెషల్లీ ఈ JN.1 వేరియంట్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకుని దాంతోపాటుగా టాబ్లెట్స్ అన్ని యూజ్ చేయండి. సో దీంతో కరోనాని మనం తగ్గించవచ్చు. Subscribe to One India and never miss an update.